ఇక తెలంగాణలో బీజేపీ అగ్రనేతల టూర్ షెడ్యూల్ ఖరారైంది. రేపు తెలంగాణలో అమిత్ షా పర్యటించనున్నారు. 16, 18, 19 తేదీల్లో తెలంగాణలో మోదీ పర్యటించే అవకాశం ఉంది. జగిత్యాల, నాగర్ కర్నూల్, మల్కాజ్గిరిలో బీజేపీ బహిరంగ సభలు నిర్వహించేందుకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. 3 బహిరంగ సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, స్టేడియంలో ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. దాదాపు 22,000 మంది బూత్ అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, డివిజన్ కమిటీ మెంబర్లు, అదేవిధంగా అన్ని మోర్చాలకు సంబంధించినటువంటి పదాధికారులు హాజరవుతారని అయితే ప్రస్తుతం తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఎల్పీ స్టేడియం కి చింతల రామచంద్రరెడ్డి చేరుకున్నారు. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి పరిశీలించారు. మరోవైపు కిషన్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు, ఎలా ఉన్నాయి ఏంటి ఏర్పాట్లు అని. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున సభ చేస్తున్నారు కాబట్టి. దీంతో పాటు 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. వాళ్ళందరూ ఎలా ఎంట్రీ అవ్వాలి, ఇక్కడి నుంచి ప్రత్యేకమైనటువంటి ఎవరు ఏ రూట్ లో రావాలి, ఎలా వెళ్ళాలి, రాష్ట్ర ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి ఎలా కూర్చోవాలి అంటూ ఏ సమస్యల మీద మాట్లాడాలి, అమిత్ షా ఏం మాట్లాడతారు, వేటిని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లాలి, బీజేపీ గెలవడానికి ఒక వ్యూహం రచించడానికి అయితే ఈ కార్యక్రమం పనికొస్తుంది. సో ఓవరాల్ గా దాని మీద అంటే మళ్ళీ 10 స్థానాలు మనం గెలవాలంటే ఏం చేయాలి అండ్ ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఏంటి అది అమిత్ షా చెప్పడంతో పాటు వీటి మీద క్లారిటీగా మాట్లాడబోతున్నారు. అండ్ కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి బహిరంగ సభ ఉండే అవకాశం అయితే ఉందని చెప్పేసి ప్రస్తుతము బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారము. సో నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, నల్గొండ, మల్కాజ్గిరి, హైదరాబాద్, సికింద్రాబాద్, సో వీటికి మోడీ వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. సో ఎప్పుడు అనేది ఇంకా అంటే 16, 17 అంటున్నారు, అది క్లారిటీగా రావాలి. ఇంకా అంటే అమిత్ షా, నడ్డాలు బహిరంగ సభలు కూడా ఉంటాయి దీంతో పాటు. సో మొత్తానికైతే బీజేపీ గట్టిగా ప్లాన్ చేస్తుంది. 10+ సీట్లు సాధిస్తామనేటువంటి ఒక నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ఆ దిశగా ఏం చేయాలన్న దాని మీద మాత్రం కసరత్తు చేస్తుంది. థ్యాంక్ యూ స్వప్న.